ఫైనల్గా అయితే నా డ్రీమ్ మైక్ని అయితే తీసుకున్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ వరల్డ్. ఈ వీడియో ఏంటి అంటే నేను కొత్త మైక్ తీసుకోబోతున్నాను అనమాట. తీసుకున్నాను ఆల్రెడీ. సో అదే నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. అది నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం అంటే వాయిస్ కొంచెం చిన్నగా వచ్చినా లేకపోతే సక్రమంగా వినిపించకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు మైక్ లేదనమాట. రీసెంట్గానే ఒక వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నా, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇద్దామంటే నా దగ్గర మైక్ లేకుండే అనమాట. మైక్ పోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే ఒక వీడియో షూట్ చేద్దామని నార్మల్గా ఎట్లనే ట్రై చేస్తున్నా. సో మైక్ తీసుకుందామని సెల్ఫ్లో నుంచి తీసుకుంటుంటే అది చేయి జారి కింద పడిపోయి మొత్తం కూడా అటాచ్ అయిపోయిందనమాట. ఇంకా నా మేక్ ఓవర్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. పోస్ట్ చేద్దామంటే వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు అది మైక్ లేదనమాట. ఇంకా అప్పటికప్పుడు మైక్ ఆర్డర్ చేసుకుంటే ఈరోజు వచ్చింది. పార్సల్ కూడా ఇప్పుడే వచ్చింది, చూపిస్తాను చూడండి. సో ఒక మంచి బ్రాండ్ నుంచి అయితే నేను ఒక మంచి మైక్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు ఒక మైక్ అయితే ఉండే, అంటే కాస్ట్ 2500 ఏమో పడిండే అనమాట. అప్పుడు నార్మల్గా తీసుకున్నాను. లాస్ట్ అంటే వేరే ఛానల్ ఉందని చెప్పాను కదా, సో ఆ ఛానల్ కోసం పనికి వస్తుందని చెప్పి నేను తీసుకున్నా. కానీ నాకు అంత మంచిగా అనిపించలే. అంటే అప్పుడు అమౌంట్ కూడా లేకుండే అనమాట. అప్పుడు తీసుకుందాం అనుకున్నా ఈ మైక్ని. అందరూ ఇప్పుడు యూజ్ చేస్తున్న మైక్ ఇదే, ఈ బ్రాండ్ నుంచే యూజ్ చేస్తున్నారు. అప్పుడు తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేకుండే అనమాట. ఇంకా ఎందుకులే, ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కదా అని లైట్ తీసుకున్నా. ఇప్పుడు కూడా బడ్జెట్ లేదు, అది కూడా తర్వాత కట్టుకుందామని అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఆ బ్రాండ్ అయితే ఒకటే, కాకపోతే ఆ బ్రాండ్లో వేరేదన్నమాట. ఇది ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకుంది. ఇంకా పాతది వచ్చేసరికి గ్రెనారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇందులో ఏమేమి ఉండే, ఇవి 2 వచ్చినాయి మైక్స్, ఇంకా రిసీవర్ ఒకటి వచ్చిండే, ఇంకా మనకి ఏ ఫోన్స్కి వస్తుంది అని చెప్పేసి అవన్నీ కూడా దీంట్లో ఇచ్చిండే అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నా మైక్ ఎట్లా పోయిందంటే. అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది. మైక్స్ కూడా సూపర్ డూపర్ చాలా బాగున్నాయి. చూడండి 2 మైక్స్ ఇట్లా వచ్చింది. ఇది మైక్స్ పెట్టుకోవడానికి, ఇదేమో రిసీవర్ పెట్టుకోవడానికి. ఈ 2 మైక్స్ చాలా బాగున్నాయి. ఏం కాలే కింద, ఇదంతా కింద పడితే కూడా ఈ 2 దాంట్లోకి ఏం కాలే. కానీ చూపిస్తా, ఇక్కడ ఛార్జింగ్ది మనకి ఎంత ఉంది ఛార్జింగ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. బాగుండే, బడ్జెట్లో మంచిగా ఉండే. ఇన్ని రోజులు నాకు లైఫ్ కూడా ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నది. చాలా మంచిగా వర్క్ చేసింది, మంచిగా ఉంది. చాలా వీడియోస్ నేను మేకవర్స్ దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా దీంతో ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా ఒక ఆమె అడిగిందనమాట, ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నాం అని చెప్పేసి. ఇంకా అకాడమీలో కూడా ఒక ఆమె అడిగిండే. సో నేను సజెస్ట్ చేసిన ఈ బ్రాండ్ బాగుంటుంది, మంచిగా ఉంది అని చెప్పేసి, ఇదే నేను యూస్ చేసేదని కూడా చెప్పిన. అయితే కానీ నాకు ఇట్లా అవుతుందని అయితే నేను అనుకోలేదు గైస్. ఏమైంది అంటే చూడండి, రిసీవర్ ఉంటుంది కదా, రిసీవర్ మొత్తం కూడా ఇట్లా అయిపోయింది. ఇది బయటికి వచ్చింది, ఇది మొత్తం చూడండి, ఇదంతా కూడా బయటకు వచ్చి పడింది. రిసీవర్ లోపల ఉంటుంది కదా, ఇది రిసీవర్ అంతా బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట. ఇట్లా ఉంటుంది రిసీవర్. దీనికి నార్మల్గా ఫ్రంట్ సైడ్ ఏమో ఇదేమో ఉంటుంది. సో ఇది మనము వేరేది కూడా పెట్టుకోవచ్చు, అంటే ఐఫోన్స్కి వస్తుంది కదా, అట్లా వచ్చింది. ఇది సపరేట్ పిన్స్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఇంకా నార్మల్ ఐఫోన్స్ 16, 15 దాంట్లోకి ఉండేది ఇది వచ్చిందనమాట. సో ఇదంతా ఇట్లా ఉంటే మొత్తం కూడా
ఇట్లా పెట్టంగా పెడుతుంటే స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. పడిపోయి ఇది మొత్తం బయటకు వచ్చింది. నేను అసలు చూసుకోలే, ఏమైంటుందేమోలే అని అనుకున్నా, వేరే వర్క్లో ఉండే. తర్వాతకు వాయిస్ ఇద్దామని చెప్పేసి చూస్తే మొత్తం పోయిందనమాట. ఇంకప్పుడు చూడాలి నా ఫేస్ ఎక్స్ప్రెషన్, అసలు ఘోరాతి ఘోరం. అసలు అసలు మస్తు బాధపడ్డా, ఇంత మంచి మైక్ పోయింది కదా, ఇప్పుడు అన్ని వీడియోస్ ఆగిపోతాయి అని చెప్పేసి. ఇంకా అప్పటికప్పుడు వేరేది చూద్దామని చెప్పేసి చూస్తుంటే అప్పుడు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేద్దాము, ఇది తీసుకుందాము ఫ్యూచర్లో అనుకున్న మైక్ది అయితే కనిపించింది అనమాట. ఇంకా వేరేదైతే కొంచెం తక్కువ బ్రాండ్కి కూడా కనిపించుండే, అంటే వేరేవి కూడా ఉండిండే. కానీ ఒకేసారి పెడుతున్నా కదా, ఇంకా వేరేది ఎందుకు, ఇదే తీసుకుందామని అయితే నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఇంకా దీనికైతే ఇదైతే ఇట్లా ఉంటుందన్నమాట. దీంట్లో ఒక డబ్బలాగా ఇచ్చిండ్రు, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ వైట్స్ ఏమి నా దగ్గర లేవు, సపరేట్ ఉన్నాయి. సో ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైట్స్ అవన్నీ ఇచ్చిండ్రు అనమాట. బాగానే లైఫ్ ఇచ్చింది, కాకపోతే ఇంత తొందరగా పోగొట్టుకుంటానని అయితే నేను అనుకోలేదన్నమాట. సో ఇది ఈ బ్రాండ్ గురించి మొత్తం. నా పాత మైక్ ఇది నా పాత మైక్. ఇది అంటే ఈ ఫోన్కి ఇచ్చిన పిన్ అనమాట. 2 ఎక్స్ట్రా పిన్స్ ఇచ్చారు ఈ దానికి. సో దీనికి చూద్దాము. ఇదైతే ఇప్పుడు కొత్తగా తీసుకున్న బ్రాండ్ అనమాట. ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతున్న మైక్ ఇదే. దీని ఇంత ఫాస్ట్గా ఇది తీసుకుంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. సో దీనైతే ఇప్పుడు అన్బాక్స్ వీడియో చేసేద్దాం. సో కొంచెం వీడియో ఎట్లా అంటే వాయిస్ నాకు తెలిసి అస్సలు మంచిగా వినిపించదు, కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక్క వీడియో. నెక్స్ట్ ఇంకా వాయిస్ ఓవర్లో మైక్, మంచి మైక్ వచ్చింది నాకు. చాలా చాలా హ్యాపీ. కానీ కట్టుకునేటప్పుడు ఉంటుంది నా హ్యాపీనెస్ అంతా కూడా ఇట్లా అయిపోతుంది. అంటే అంత అమౌంట్ ఏం కాదు, తక్కువనే. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఎంత ఉండే అంటే 4000 చూసినప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఉండే. కానీ ఒక్కరోజు లేట్ చేసి నేను పెట్టినందుకు ఎక్కువ అయిపోయిందనమాట. ఆ అమౌంట్ కాస్త చాలా పెద్దగా పెరిగిపోయింది అమెజాన్లో. ఇంకా లేదు, మళ్ళీ వేరేది చూద్దామని చెప్పేసి వేరేది చూస్తే వేరేది వచ్చిందనమాట. కొత్తగా వచ్చిన పార్సల్స్ ఇంతసేపు నేను అస్సలు పెట్టను తెలుసా. ఇక్కడ డెలివరీ బాయ్ ఇట్లా ఇవ్వగానే నేను అప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. కానీ నేను ఈ వీడియో కోసం ఎంత పేషెన్స్గా నేను వెయిట్ చేసి మరి నేను ఓపెన్ చేస్తున్నానో తెలుసా. అసలు చాలా పేషెన్స్తోనూ వెయిట్ చేస్తాను. వావ్, చూపియాలా మీకు ఏ బ్రాండ్ అన్నది చూపిస్తా. మా తమ్ముడు కూడా ఇదే సజెస్ట్ చేసిండే నాకు, ఇదే తీసుకో అని చెప్పేసి మస్తు సజెస్ట్ చేసిండే. కానీ నేను అప్పుడు బడ్జెట్ లేకుండే అనమాట. ఇంకా ఇప్పుడు వేరేది తీసుకుందామని అనుకున్నా. తక్కువతో పెట్టే కంటే కొంచెం మంచిది తీసుకుంటే అయిపోతుంది కదా అని అయితే ఇది తీసుకున్నా. ఫైనల్గా నేను రివ్యూ చేస్తున్నా. లిస్ట్లో ఒకటైతే ఫుల్ఫిల్ అయిపోయింది. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా అమౌంట్ అసలు. ఇంకా నేను దీంట్లో ఏది చెయ్యాలని అనుకుంటలేను. సో అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు చూపించేస్తా, ఒక్క నిమిషం. కనిపిస్తుందా? ఎస్, హాలీల్యాండ్ నుంచి నేను అయితే మైక్ తీసుకున్నాను. యాక్చువల్గా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నది ఏంటంటే రౌండ్గా ఉంటాయి. ఆ సింబల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సేమ్ ఇట్లానే ఉంటాయి, కాకపోతే రౌండ్గా ఉండేటివి ఎట్లా అంటే మనకి ఆన్లైన్లో 13,000 అట్లా చూపిస్తుంది, 12,000 13,000 అట్లా చూపిస్తుంది. అంత బడ్జెట్ పెట్టేంత మనము ప్రో ఆర్టిస్ట్లమేం కాదు, ప్రో ఇన్ఫ్లుయెన్సర్లమేం కాదు. సో బడ్జెట్లో ఇదే బ్రాండ్ నుంచి తీసుకుంటే కొంచెం వాయిస్ మంచిగా వినిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను మిస్ అయ్యింది అని చెప్పాను చూడండి, ముందు రోజు తక్కువ కనిపించిందని చెప్పి. ఇది 4,500 4,300కేమో కనిపించింది నాకు. సేమ్ ఇలాంటిదే, ఇదే ఇంకా
4300కి కనిపిస్తే పెట్టుకుందాం అనుకున్నా. ఇది పాతది చూసుకున్నట్లయితే 2500కి నాకు వచ్చింది. ఇప్పుడు అమెజాన్లో చూస్తే 2100 ఏమో ఉంది ఇది ప్రజెంట్ ప్రైస్. ఇంకా ఇది చూస్తేనేమో 4300 ఉండే. అంటే నేను ఇది పెట్టే కంటే ముందు పాతది వేరేది చూసినప్పుడు 4300 ఉండే. సో సరే ఇది పెట్టుకుందాం అని చెప్పేసి కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నా. కాకపోతే నేను చిన్న వర్క్ వల్ల నేను ఆ రోజు పెట్టలేదన్నమాట. నెక్స్ట్ డే చూస్తే అది ఎంత అయిందో తెలుసా, అమౌంట్ 8000 అయ్యింది. ప్రైస్ చేంజ్ చేశాడు అమెజాన్ గాడు. ఇంకా 8000 అయితే ఇంత బడ్జెట్ అవుతుంది కదా, ఇంకా 8000 మళ్ళీ రౌండ్స్ అని చెప్పాను కదా, అది వేరేది ఏదో ఉంది. అదేమో 10,000 కనిపించింది. ఒకటి నార్మల్గా దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి కదా, ఒకటి 10,000 కనిపించింది. ఇంకా ఇది పెట్టుకొని ఇంకా దానికి దీనికి 2000 తేడా, ఇంకా డైరెక్ట్ అదే పెట్టుకోవచ్చు కదా అని అయితే నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసిన. కానీ మళ్ళీ ఎక్కడో అంటే 12,000దే బాగుంటుందేమో 10,000తో పోల్చుకుంటే అని నేను ఎట్లా అనుకున్నా. ఇంకా అయినా ఇప్పుడు అంత బడ్జెట్ లేదులే, 5,000 అంటే ఏదో పెట్టేస్తాం. కానీ 12,000 ఒక మైక్ కనంటే అస్సలు నాకు మనసు ఒప్పలేదన్నమాట. తీసుకుంటే ఒకేసారి మంచిది తీసుకుందామని అనుకున్నా. కానీ ట్రై చేసి చూసి ఇంకొకటి చూస్తే ఇది కనిపించింది. సో ఆ 4,000ది కాస్త 7,000 అయ్యేసరికి అది పక్కన పెట్టేసి ఇంకొకటి చూస్తే సేమ్ అలాంటి దాంట్లోనే ఇది ఒకటి వచ్చిందనమాట. ఈ ప్రైస్ ఎంత అంటే దీని ప్రైస్ 5,500 ఏమో సంథింగ్ ఉండే అనమాట. 5,500 లేకపోతే 5,700 ఎంతనో ఉండే, కానీ 5,500 700 ఇట్లా ఉండే అనమాట. ఇంకా 12,000 పెట్టేంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఇంకా ఇప్పుడు 5,000 అంటే ఏదో పెట్టగలుగుతాం కాబట్టి సరే ఇంక ఇది తక్కువలో ఉంది కదా, ఇది కూడా ఎక్కడ చేంజ్ చేస్తాడేమో, మళ్ళీ ప్రైస్ పెంచింది అనుకోండి, ఇంకా ఈ బ్రాండ్కి నాకు అస్సలు రాదు అని ఇంకా టెన్షన్ పడి అది చేసి ఇది చేసి ఇదైతే ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఆర్డర్ వచ్చేసింది. నాకు కూడా రౌండ్ది కావాలని ఉండే, కానీ అంత బడ్జెట్ లేకుండే. ఇంకా ఇదైతే చిన్నగా ఉంది కదా, సేమ్ బ్రాండ్ కదా, మంచిగా వస్తుంది వాయిస్ అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. హాలీల్యాండ్ బ్రాండ్. సో ఓపెన్ చేద్దాం. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎంత వెయిట్ చేసినా అంటే దీనికోసం అసలు ఎప్పుడెప్పుడు వీడియో చేయాలని నేను ఎంతసేపు ఆగినా కానీ ఈ పాటికి ఎప్పుడో ఓపెన్ అయిపోతుండే. నా ఆయుధాలు కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నా, నైఫ్ లేదా సిజర్, ఈ రెండిట్లో ఏదైనా ఒకదాంతో కట్ చేసి తీసేద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. నాకు ఎక్కువ వాయిస్ ఓవర్లు ఇచ్చే వీడియోసే ఉంటాయి కాబట్టి నేను మంచిది తీసుకుందామని అయితే తీసుకున్నాను. సెట్టింగ్స్ ఇవన్నీ ఎట్లా చేయాలో ఏమో చూడాలి. అసలు ఇన్ఫ్లుయెన్సర్లకే తెలుస్తుంది దీనిలో వాల్యూ ఎంత అన్నది. ఓపెన్ చేసేసి ఐఫోన్కి ఇచ్చినట్టు ఇచ్చిండ్రు గైస్, సేమ్ అట్లనే ఉంది. ఎందుకంటే గ్రీన్ కలర్ది ఇట్లా చేస్తే ఎట్లా వస్తుంది అట్లా ఉంది. వావ్, ఇక్కడ అందరూ ప్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంట, వీళ్ళందరూ ప్రో పిక్స్ అని ఉంది. ఏదో ఇచ్చారు కార్డ్ లాంటిది, ఏదో సంథింగ్ ఉంది. ఈ బ్రాండ్ని చూస్తేనే నాకు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్తో చూస్తే మనం తీసుకోవాల్సింది అని అనిపిస్తుంది గైస్. ఎందుకంత ఇష్టం అంటే అంత మంచిగా ఉంటుంది ఇది, అందుకు ఇష్టం. అనుకోకండి ఇప్పుడైతే స్టార్ట్ చేసింది, అప్పుడు ఇంత పెద్ద తీసుకోవడం అవసరమా అది ఇది అని చెప్పి. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఉచిత సలహాలు నాకు అవసరం లేదు.
డన్ డన్ డన్. వావ్, ఒక్క రిసీవర్, టూ మైక్స్. బ్రాండ్ చూసారా గైస్, బ్రాండ్స్. వావ్, 2 మైక్స్ ఇచ్చారు. అంతే, ఇందులో ఏం లేదు. మేబీ ఆన్ అండ్ ఆఫ్ అనుకుంటా. ఇది ఇక్కడ ఒక బటన్ ఉంది, దీంట్లోకి ఏం లేదు. ఇది మ్యాగ్నెటిక్ది ఉంటుంది. సో మనం మైక్, ఇక్కడ మైక్, ముందర మైక్. సో దీన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి చూపిస్తా ఏదైనా ఒకటి. ఫస్ట్ నేను దీన్ని సెట్టింగ్స్ చేస్తాను, ఎట్లా సెట్ చేయాలి అని చెప్పి, సో దట్ మనకు కూడా కన్వీనియంట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్కి ఎట్లా యూస్ చేయాలి అన్నది. బ్రాండ్ అయితే ఇది. సో దీంట్లో కింద ఏమేమో ఉన్నాయి చూద్దాము. చూడండి, ఒక బ్యాగ్ లాంటిది ఇచ్చారు గైస్. వావ్. సో చూద్దాం. ఆత్రం ఎక్కువనే. సో ఇది ఛార్జర్ అన్నమాట. ఇలాంటి ఛార్జర్స్ నా దగ్గర ఎన్నో ఉన్నాయి అన్నమాట. సో ఇది ఛార్జర్ ఒకటి, 2 ఇచ్చారు. నాకు తెలిసి అదేమంటారు, చాలా వీడియోస్లో చూసాను నేను. ఎస్, ఇవే అవి. వావ్. సో ఇది దీనికి పెట్టాలనుకో, ఇలా పెట్టుకొని కూడా మాట్లాడుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతే గాయ్స్, ఇట్లా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా అయితే డ్రెస్సెస్కి పెట్టుకోను, చేతిలో హోల్డ్ చేసి మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. సో దీన్ని ఎట్లా సెట్టింగ్స్ చేసి నేను మళ్ళీ ఒక వీడియో షూట్ చేసి అప్పుడు దీని నుంచే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎలా ఉందన్నది చూడండి. తడా, వచ్చేసింది కొత్త మైక్ వచ్చేసింది. ప్రియా, వినిపిస్తుందా వాయిస్ మంచిగా? కమెంట్ చేయండి. అయితే ఏంటంటే ఒక్కటి యూస్ఫుల్ అయ్యింది నాకు ఈ బ్రాండ్లో. నాకు ఎలా అంటే చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. నేను అసెంబుల్ చేస్తుంటే నార్మల్గా పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. జస్ట్ దానికి రిసీవర్ ఉంటుంది కదా, జస్ట్ ఫోన్ ఛార్జింగ్ దాంట్లో పెట్టేయడం అంతే అనమాట. సో దీనికి ఐఫోన్ది 13 ఛార్జర్ది ఉంటుంది కదా, అది పెట్టేది, అది ఇవ్వలేదన్నమాట. ఓన్లీ టైప్ సి మాత్రమే ఇచ్చారు. సో దానికి రిసీవర్ది ఇంకొకటి ఉంటుంది నార్మల్గా పెట్టేది, అయితే అది ఇవ్వలేదన్నమాట. సో ఈ బ్రాండ్లో 2 ఇచ్చారని చెప్పాను కదా, అది దీనికి యూస్ఫుల్ అయింది గాయస్. సో అది నేను దీనికి పెట్టేసి వీడుంది, దొరికింది. ఇవి 2 ఇచ్చారు ఆ బ్రాండ్లో. దీంట్లో అసలు ఇది అసలు రానే లేదనమాట. సో దాన్ని తీసి దీనికి పెట్టి చూస్తే వచ్చిందనమాట. సో ఒకటైతే యూస్ఫుల్ అయింది. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అయ్యో ఇది రాలేదు కదా అని చెప్పి. సో వచ్చింది. ఇప్పుడైతే మనకు కొత్త మైక్ వచ్చేసిందనమాట. దీన్ని ఇలా పెట్టి కూడా మాట్లాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ నాకు అలవాటు లేదు కదా ఫ్రెండ్స్, సో అందుకు అలా మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడినా కూడా మంచిగా వాయిస్ వినిపిస్తుంది, మంచిగా వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఈ మైక్లోనే మాట్లాడుతున్నాను. సో ఇలా బాగా వినిపిస్తుందా లేకపోతే చేతిలో పెట్టుకొని మాట్లాడితే బాగా వినిపిస్తుందా అన్నది చూడాలి. ఫైనల్గా అయితే మన కొత్త మైక్ వచ్చేసింది గాయస్. సో ఇంతే అన్నమాట వీడియో. నేను ఈ వీడియో చేసింది నా కొత్త మైక్ అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఫైనల్గా వచ్చింది కాబట్టి ఇంకా అన్బాక్సింగ్ వీడియో అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే నా డ్రీమ్ మైక్ని అయితే తీసుకున్నాను. ఈ మైక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అంత బడ్జెట్ నాతో లేదు గాయస్ అసలు ఇప్పుడు.
సో ఆ బ్రాండ్లో నుంచి ఇంకా తక్కువ బడ్జెట్లో చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్కి మేము ఇలా ప్రొవైడ్ చేస్తున్నామని అంత మంచిగా ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు తీసుకోకూడదు? సేమ్ బ్రాండే కదా. సో అందుకు నేనైతే ఈ మైక్స్ని అయితే తీసుకున్నాను అనమాట. సో అంతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా మరి. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంక ఇప్పటి నుంచి వీడియోలు వస్తుంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.